నమస్కారం అండి. ఆగస్టు మాసంలో మేషరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ గోచార ఫలితాన్ని వినే ముందు దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఏదైనా ఉంటే పెట్టండి. తర్వాత బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. షేర్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు ఈ ఛానల్ అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. మాకు ఉత్సాహము కలుగుతుంది, మీకు కూడా మేలు కలుగుతుంది అనే విషయం మీరు సంగ్రహించాలి. పోతే మరో విషయం ఏంటంటే, ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉంటుంది మేషరాశి వాళ్ళకంటే, విలాసాలు, ఖర్చులు చాలా ఎక్కువ, ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగానే అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. వస్తువులు కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే సంపాదన ఎలా ఉంటుంది అని అంటే వాటికి తగ్గట్టుగానే ఉంటుంది. అంటే ఎంతైతే సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల మీరు ఎంత ఆనందపడవచ్చు, కానీ రాబోయే కాలంలో ఏదైనా కష్టకాలం వస్తే ఖర్చు పెట్టుకోవడానికి ఏ రకంగానూ మీకు సేవింగ్స్ ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ అసలు జ్యోతిష్యం అనేటువంటి విషయం ఏంటంటే ముందు జాగ్రత్త కోసమే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందుకోసమే ఈ జ్యోతిష్యం. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ విషయాలు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ధనమూలం ఇదం జగత్. ముందు డబ్బు ప్రధానం. కాబట్టి మీరు కనుక కొంత డబ్బుని మీరు సంపాదించిన దాంట్లో కొంత డబ్బుని ప్రక్కకు దాచుకుంటే తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మీట్ కావచ్చు. లేకపోతే ఏమవుతుందంటే అప్పులు చేయాలి, 10 మందిని దేహి అనాలి. కాబట్టి మీరు ఈ మాసంలో వచ్చినటువంటి డబ్బులో నుంచి పూర్తిగా ఖర్చు పెట్టకుండా, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో కొంతవరకు ఆదా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. పోతే మరో విషయం ఏంటంటే, ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. తప్పకుండా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు చేయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. పెద్దలు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితుల్లో ఆరోగ్యంగానే ఉంటారు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పర్వాలేదు, ఆదాయం బాగానే ఉంటుంది, పేరు ప్రతిష్టలు, గౌరవం కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అర్హత ఉండి ఆ తర్వాత ఏదైనా అవకాశాలు ఉంటే మాత్రమే మీరు ప్రయత్నాలు చేయండి, లేకపోతే మానుకోండి. తర్వాత మూడో విషయం ఏంటంటే, ప్రస్తుతం మీకు బాగా తెలుసు ఏంటంటే జూలై 28వ తేదీన పిశాచ యోగం అయిపోయింది. కాబట్టి ప్రస్తుతం కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఆగస్టు మాసంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు అంత బాగోలేవు. కాబట్టి ఒకవేళ మీరు తీర్థయాత్రల కోసమో, ఉద్యోగం కోసమో, విలాసాల కోసమో మీరు దూర ప్రయాణాలు చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఉద్యోగంలో ఉంటారు, వ్యాపారంలో ఉంటారు. వీళ్ళు మాత్రం చాలా పొందికగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎంచేతనంటే మీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ సుపీరియర్స్ కొంతవరకు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, మిమ్మల్ని మానసికంగా హింసించవచ్చు. కాబట్టి మీరు కోపోద్రిక్తులు కాకుండా కొంచెం జాగ్రత్త వాళ్ళతో వ్యవహరిస్తూ, సబార్డినేట్స్తో హెల్ప్ తీసుకుంటూ మీరు వాళ్ళని కన్విన్స్ చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు భాగస్వాముల మధ్యన ఏ గొడవ రాకుండా చూసుకోండి. ఎంచేతనంటే ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తారు. స్వార్థం పుట్టిన తర్వాతనే కదా మనిషి పుట్టింది. కాబట్టి ఏదో చిన్న చిట్కా ఏదైనా వాడు కొంత డబ్బు వాడుకుంటాడు, లేకపోతే ఏదైనా అనవసరమైనటువంటి ఖర్చులు పెడతాడు, ఏదో ఒకటి ఉంటుంది. దానివల్ల గొడవ పడవద్దు. భాగస్వాములతో కన్విన్సింగ్గా వెళ్తూ కొంచెం ముందుకు సాగటం అనేటువంటి మర్చిపోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మీ వ్యాపారం సాఫీగా సాగేటువంటి అవకాశాలు ఉంటాయి. కోపం అనేటువంటిది పనికిరాదని మాత్రం మీరు తెలుసుకోవాలి. మేషరాశి అనేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఇంచుమించు చాలా మటుకు కోపోద్రిక్తులై అవుతాడు. కోపం అనేటు ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఈగో ఉంటుంది. ఆ ఈగో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా హనుమాన్ చాలీసా మాత్రం దయచేసి చదవండి. ఆ తర్వాత వీలైతే సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం కూడా చదవండి, చాలా బాగుంటుంది. తర్వాత ఏదైనా చిన్న దానాలు చిన్నగా చేయండి, బాగుంటుంది. అవసరమైతే మందిరాలకు వెళ్ళండి. ఏదైనా హనుమంతుని గుడికో లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికో ఎవరికో మీ యొక్క కులదైవం ఎవరో ఆ గుళ్ళకు వెళుతూ ఉండండి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు గడపడం అనేటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం మీరు తెలుసుకుంటే సరిపోతుంది. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించండి. అనతి కాలంలో వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా మీకు ఉంటాయి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.